ఆది దంపతులైన శివ పార్వతుల కళ్యాణానికి వెళ్ళిన ఒక ముసలి ముత్తైదువ పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలంది. ఇదేం విడ్డూరమమ్మాయి, పార్వతీదేవి ఎండ కన్నెరగని పిల్ల, పరమేశ్వరుడేమో ఎండలో ఎండిపోతూ వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం. ఆమె తనువంతా సుగంధ లేపనాలు, అతడి శరీరమంతా బూడిద గీతలు. ఆమె చేతులకు వంకీలు, అతడి చేతులకు పాము పిల్లలు. ఎక్కడ పొంతనే లేదు. చూస్తూ ఉండు, 4 రోజులైతే పెళ్లి పెటాకులవుతుంది అంది. 4 రోజులు కాదు, 4 యుగాలు గడిచిపోయాయి. కానీ వారు ఆది ప్రేమికులు, ఆది దంపతులుగా వర్ధిల్లుతూనే ఉన్నారు. బయటికి కనిపించే రూపాన్ని కాదు, శివుని అంత సౌందర్యాన్ని చూసింది పార్వతీదేవి. అతడు విష్ణువు అయితే ఆమె లక్ష్మీదేవి, అతడు సూర్యుడైతే ఆమె నీడ, అతడు పదమైతే ఆమె అర్థం. అలా అని ఆ ఆది దంపతుల మధ్య విభేదాలు రాలేదా అంటే వచ్చాయి. ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా అంటే తలెత్తాయి. ప్రతి సమస్య తర్వాత ఆ బంధం మరింత బలపడింది. ప్రతి సంక్షోభం ముగిశాక ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు. ఏ ఆలు మొగలైన పట్టు విడుపుల పాఠాన్ని శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి. ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది. మధురలో అమ్మవారిదే పెత్తనం. సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే. నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి. అదే చిదంబరంలో నటరాజస్వామి మాటే శాసనం. శివకామసుందరి తలుపు చాటు ఇల్లాలు. ఒక్క మధురై ఒక్క చిదంబరం ఏంటి, ఇలా ఎన్నో చోట్ల భార్య పెత్తనం, అలాగే భర్త పెత్తనం మరికొన్ని చోట్ల. అందుకే వారిద్దరూ జగత్తును ఏలే ఆది దంపతులు అయినారు, శివపార్వతులు. అందుకే ఏ జంటను దీవించాలన్నా పార్వతీ పరమేశ్వరులుగా కలకాలం ఉండండి అని దీవిస్తారు. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర నమో నమః.